పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో కీలకం. ఎందుకంటే ఈ సృష్టిలో మానవ మనుగడకు పెళ్లి అనేది మూలం. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది సృష్టి ధర్మం. అనాదిగా వస్తున్న ఈ తతంగం ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే పెళ్లి విషయంలో కొన్ని పథకాలను మనం చూస్తూనే ఉన్నాం కదా. తెలంగాణలో పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు మొన్నటి వరకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పెళ్లికే ఈ పథకాలు విన్నాం, కానీ ఇప్పుడు రెండో పెళ్లి విషయంలో కూడా ఇలాంటి ఓ పథకం తెస్తున్నారు. ఈ సమాజంలో చాలా మంది మహిళలు భర్తలకు దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతున్నారు. భర్త వేధింపులు భరించలేక, భర్తతో బతకలేక విడాకులు తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఇంకొందరు భర్త చనిపోతే ఒంటరిగా బతుకుతున్నారు. ఇలా ఒంటరిగా బతకడం ఎంత కష్టమో మనకు తెలిసిందే. ఇక పిల్లలుంటే ఆ బతుకు మరింత భారం అవుతుందనే చెప్పాలి. అందుకే ఇలాంటి ఒంటరి మహిళలను దృష్టిలో ఉంచుకొని వారికి రెండో పెళ్లిని ప్రోత్సహించేందుకు జార్ఖండ్ గవర్నమెంట్ కొత్త పథకం తెచ్చింది. చాలా మంది రెండో పెళ్లి అంటే ఏదో పెద్ద తప్పుగా చూస్తారు, కానీ ఇప్పుడిప్పుడే సంప్రదాయాలను బద్దలు కొడుతూ రెండో పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంకా చాలా చోట్ల రెండో పెళ్లి అంటే కొంత పెదవి విరుపు ఉంది. అందుకే ఇలాంటి సంఖ్యలను తెంచేసి రెండో పెళ్లితో ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జార్ఖండ్ ప్రభుత్వం విద్వ పునర్వాహ్ ప్రోత్సాహ్ యోజన అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో వితంతువులను రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు జార్ఖండ్ గవర్నమెంట్ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అంటే రెండో పెళ్లి చేసుకునే వారికి ఈ పథకం కింద 2 లక్షలు ఇస్తారు. కాగా దీనికి కావాల్సినవి ఏంటంటే మొదటి భర్త డెత్ సర్టిఫికేట్తో పాటు రెండో పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్. కాగా ఇందులో ఓ కండిషన్ కూడా పెట్టింది గవర్నమెంట్. అర్హులైన మహిళలు రెండో పెళ్లైన మొదటి ఏడాది లోపే ఈ సర్టిఫికేట్ను సమర్పించాలి. అప్పుడే లబ్ధి పొందుతారు. అంతేకాకుండా పెన్షన్లు తీసుకునేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను కట్టేవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం తెలిపింది.